మీకు కొన్ని యూజ్ఫుల్ టిప్స్ చెప్తాను, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నెయ్యి ఉంది కదా, నెయ్యి ఇలానే గుడ్లు గుడ్లు ఉండాలంటే పాడవ్వకుండా ఉంటుంది, గుడ్లు గుడ్లు ఉంటుంది. కొంచెం బెల్లం ముక్క వేసుకోండి, స్మెల్ బాగుంటుంది, గుడ్లు గుడ్లు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మనం వేస్టేజ్ అని పడేస్తాం కదా డబ్బాలు, ఆ డబ్బాలకు డబల్ టేప్ వేసి పైన తగిలిచ్చేసాను. ఇలా చూడండి, కవర్స్ మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఏ కవర్ కావాలంటే ఆ కవర్ తీసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను పెసరపప్పు ఏంచి పెట్టానండి, ఏంచి వాడుకుంటాను. ఏంచి డబ్బాలో వేసేస్తాను. చూడండి, వేసేసాను. ఇప్పుడు ఇది పురుగు పట్టకుండా ఉండాలంటే బిర్యానీ ఆకైనా వేసుకోవచ్చు కొంచెం, లేకపోతే 2 లవంగాలైనా వేసుకోవచ్చు. పురుగు అనేది పట్టదు. నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇది డిష్ వాష్ మనం సామాన్లు కడిగేది. ఇది వేస్ట్గా పడేయకుండా దీంతో మీకు ఒక ఐడియా చెప్తాను. చూడండి, ఇది సిరప్ బాటిల్. దీనికి కొంచెం హోల్ పెట్టుకోవాలి. దీంట్లో కూడా ముగ్గు పిండి వేసాను. ఇది చూడండి, మనం సామాన్లు కడిగే లిక్విడ్ అయిపోయింది. ఇది కొబ్బరి నూనె బాటలు. చూడండి ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చో మనం. మన ఇష్టం అండి, మనకు ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు వేసుకోవచ్చు. చూడండి, చూడండి, ఇది పిల్లలది సిరప్ బాటలు. ఇది మనం కొబ్బరి నూనె వాడుకునేది. ఇది డిష్ వాష్ది. ఇది కూడా చూపిస్తాను చూడండి మీకు. చూడండి, మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. మనం ఇలా వేస్ట్గా పడేయకోకుండా చూడండి. మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి.